వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయనతో పాటు మరికొంతమంది రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఎంపీలు ఎంతమంది రాజీనామా చేసినా అన్ని కూటమి ఖాతాలోనే పడతాయి. ఈ విషయం తెలిసి కూడా రాజీనామాలు చేస్తున్నారంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని అనుకోవాలి. అయితే ఇలాంటిదే 10 ఏళ్ల కిందట ఏపీలో అప్పుడే ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీలో జరిగింది. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 5 నెలల తర్వాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన అలా వెళ్లటం ఆలస్యం. ఇటు ఒక్క కనకమేడల రవీంద్ర తప్ప మిగతా రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో విలీనమయ్యారు. వారు ఆషామాషీ వ్యక్తులు కాదు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు. వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపించారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. జగన్ కూడా పలుమార్లు అదే చెప్పారు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది. వైఎస్ జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లారు. విజయసాయిరెడ్డి హఠాత్తుగా రాజీనామా ప్రకటించారు. మరికొంతమంది రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరు నేరుగా బీజేపీలో చేరటం లేదు. ఎందుకంటే రాజీనామాలు చేస్తే బీజేపీ కూటమికే ఆ స్థానాలు వస్తాయి కాబట్టి అదే రూట్ ఎంచుకుంటున్నారు. జగన్తో మాట్లాడకుండా విజయసాయిరెడ్డి రాజీనామాలు చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే జగన్కు ఆయన అంత సన్నిహితుడు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. అయితే తాను ఏ పార్టీలోనూ చేరనని, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. కానీ ఆయన తాను దావోస్లో ఉంటానని, వచ్చిన తర్వాత మాట్లాడతానని చెబుతున్నారు. రామ్కీ గ్రూప్కు యజమాని అయిన అయోధ్య రామిరెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు చేసే రాజీనామాల వల్ల ఆ పదవులన్నీ కూటమికే దక్కుతాయి కానీ వైసీపీ ఖాతాలో పడే అవకాశం లేదు. ఇప్పటికే వైసీపీ నుంచి 3 రాజీనామా చేశారు. ఆ 3లో 2 బీజేపీలో చేరి మళ్లీ ఎంపీలయ్యారు. మరొకరు టీడీపీలో చేరిన రాజ్యసభ సీటు వద్దనుకున్నారు. బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. వైసీపీకి బీజేపీ గుడ్ లుక్స్ లో ఉండటం చాలా అవసరం. లేకపోతే పార్టీని కాపాడుకోవటం కష్టమవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు పార్టీని కాపాడుకున్నట్లే తన పార్టీని కాపాడుకోవాలని అనుకుంటున్నారని భావిస్తున్నారు. ఏది నిజమన్నది భవిష్యత్తు పరిణామాలు చెబుతాయి. నాడు చంద్రబాబు బీజేపీలోకి రాజ్యసభ సభ్యుల్ని నిజంగా పంపారో లేదో కానీ వారు మళ్లీ తిరిగి రాలేదు. బీజేపీలోనే ఉన్నారు. కానీ టీడీపీలో ఉన్నప్పుడు వారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా తెర వెనక వ్యవహారాలు చక్కబెట్టేవారు. కానీ బీజేపీలో చేరి ఒకరు ఎంపీ అయ్యారు, మరొకరు ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ రాజ్యసభ సభ్యులకు ఆ అవకాశం దక్కటం లేదు. వారు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.